తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, ఉచిత విద్యా సామగ్రితో ప్రభుత్వ పాఠశాలలు తల్లిదండ్రుల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపిన తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేస్తున్నారు. గోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంటున్న ఈ మార్పులపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు నల్ల బల్లలు, పరిమిత సౌకర్యాలతో కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు అత్యాధునిక విద్యా వాతావరణంతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విద్యా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన బోధన, ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల నమ్మకం మరింత పెరుగుతోంది. గోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ మార్పులకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయి. పాత బల్లల స్థానంలో డిజిటల్ స్క్రీన్లు, ఆడియో పరికరాలను ఏర్పాటు చేశారు. నా పేరు ఇక్కడ 9వ తరగతి చదువుతున్నాను. గత 2 సంవత్సరాలు ఇక్కడ చదువుతున్నాను. ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని బాగా, స్కూల్ ఫర్నిచర్, ఐఫీ ప్యానల్ కూడా బాగా చెప్తారండి. స్కూల్ వసతులు బాగానే ఇచ్చా మేడం గారు, స్ట్రిక్ట్గా ఉన్నాయండి. అన్ని వసతులు బాగానే ఉన్నాయి. పీటీ సార్ చూసుకునే విధానం కూడా బాగానే ఉందండి. చదువు కూడా బాగానే చెప్తున్నారు. ఐఫీ ప్యానల్ చెప్తున్నారండి. చదువు, ఫుడ్ బాగానే ఉన్నాయండి. ఫుడ్ ఏమో ఏపీ గుడ్డు, చికెన్ అన్నీ బాగానే ఇస్తున్నారండి. ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ గ్రౌండ్లో కూడా బాగానే ఉంటుంది. పీటీ సార్ హెచ్ఎం మేడం స్ట్రిక్ట్గా ఉంటున్నారండి. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా? ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్తున్నారు సార్. చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. ప్లే గ్రౌండ్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మీకు ప్లే గ్రౌండ్లో ఆటలాడుకుంటే కానీ సంవత్సరం బాగుందా? బాగానే ఉంది సార్. టాయిలెట్స్ బాగానే ఉంది సార్. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజునే ప్రతి విద్యార్థికి స్కూల్ బ్యాగ్, బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్, చెప్పులు అందజేశారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు పిల్లలు ఆనందంగా పాఠశాలకు హాజరవుతున్నారు. మౌలిక సదుపాయాల విషయంలోనూ పాఠశాల ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. స్వచ్ఛమైన తాగునీరు, టాయిలెట్స్, విశాలమైన ఆట స్థలం, ఆకర్షణీయమైన తరగతి గదులు విద్యార్థులకు ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. గోపాలపురం హై స్కూల్ హెచ్ఎం మాట్లాడుతున్నానండి. ఈ నేటి విద్యా ప్రమాణాలు దాని గురించి చెప్పాలంటే, ఇప్పుడు గత సంవత్సరం అంటే 2024, 2025 అకాడమిక్ ఇయర్లో మా స్కూల్కి వచ్చిన పర్సంటేజ్ కన్నా ఇప్పుడు 10th క్లాస్లో 2025-26లో మాకు 88% వచ్చిందండి. తర్వాత ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు పిల్లలకి అందజేస్తోంది. ఎప్పుడు లాగానే యూనిఫామ్ కానీ, వాళ్ళకి పుస్తకాలు ఫ్రీగా, నోట్బుక్లు కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, తర్వాత షూ కానీ, స్కూల్ బ్యాగ్ కానీ, యూనిఫామ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడంతో పాటు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో కూడా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నారు. ఈ ఏడాది అయితే కనుక ఈ అకాడమిక్ ఇయర్లో కొత్తగా చిక్కీలు కూడా మార్చారండి. దాంతో మిల్లెట్స్తో తయారు చేసిన చిక్కీలు ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ వరకు ఓన్లీ వేరుశనగ చిక్కీ ఇచ్చేవారు, పల్లీ చిక్కీ ఇచ్చేవారు. ఇప్పుడు మిల్లెట్స్తో ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలనే సదుద్దేశంతో చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలకి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే, ఈ సంవత్సరం విద్యాశాఖ ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ఎక్కువ మందిని ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించే విధంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ని మొత్తం వేసవికాలం సెలవులంతా కూడా మా టీచర్లు, ఎంఈఓలు అందరూ కూడా, హెచ్ఎంలు అందరం కూడా మేము బాగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసినందువల్ల ప్రభుత్వం సూచనల మేరకు ప్రైవేట్ స్కూల్ నుంచి చాలామంది చేరారండి ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో. ఇది ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్కి మేము ఇంకా టార్గెట్లు పెంచుకుంటూ వెళ్ళి నెమ్మదిగా కృషి చేసినట్లయితే ప్రభుత్వ బడులకు మళ్ళీ పూర్వవైభవం వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.
మధ్యాహ్న భోజన పథకంలోనూ నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రతిరోజు పోషక విలువలు కలిగిన వేడివేడి భోజనాన్ని అందిస్తున్నారు. చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగాభ్యాసం, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నారు. దీంతో పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.